నెల్లూరు నగర అభివృద్ధి ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక సూచనలు చేశారు. నెల్లూరు నగరానికి సమగ్ర ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు అత్యవసరమని హైలైట్ చేశారు. నెల్లూరు 8 లక్షల జనాభాతో 150 చౌకీ విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ లో 4వ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతూనే ఉందని చెప్పారు. ప్రస్తుత బైపాస్ రహదారి నగర మధ్య భాగంలోకి రావడంతో పోర్టు సరుకు రవాణా, అంతరాష్ట్ర ట్రాఫిక్ వంటి వాహనాల ఒత్తిడి గణనీయంగా పెరిగిందని తెలిపారు. దీంతో ప్రమాదాలు, కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని చెప్పారు. అంతేకాక కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ కారణంగా ఓఆర్ఆర్ నిర్మాణం మరింత అవసరమైందని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. నెల్లూరు నగర భవిష్యత్తు అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరు నగరానికి ఔటర్ రింగ్ రోడ్ అవసరం ఎంత ఉంది అధ్యక్ష? దీనికి సంబంధించి నెల్లూరు నగరం 8 లక్షల మంది జనాభాతో 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్లో 4వ అతిపెద్ద నగరంగా నెల్లూరు నగరపాలక సంస్థ అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. నెల్లూరు నగర విస్తరణ వేగంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి, పారిశ్రామికీకరణ, జాతీయ రహదారి రాకపోకల పెరుగుదలతో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి తీవ్రమవుతా ఉంది అధ్యక్ష. 2007లో నిర్మించిన ప్రస్తుత పాత బైపాస్ రోడ్ రహదారి అప్పట్లో నగరానికి వెలుపల ఉండగా ఇప్పుడు నెల్లూరు నగర విస్తరణ కారణంగా అది నగర మధ్య భాగంలోకి వచ్చింది అధ్యక్ష. బైపాస్కి ఇరువైపులా నివాస, వాణిజ్య ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి. మినీ బైపాస్ ఉన్నప్పటికీ అది కూడా నగర అంతర్భాగంలోనే ఉండడం వల్ల భారీ వాహనాలు, పోర్టు సరుకు రవాణా, అంతరాష్ట్ర ట్రాఫిక్ అన్నీ కలిపి నగర రోడ్లపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ, తిరుపతి, చెన్నై మార్గంలో ప్రయాణించే వాహనాలు నెల్లూరు నగరం మీదుగా వెళ్లాల్సిన రావడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువైంది అధ్యక్ష. ప్రమాదాల సంఖ్య అధికమవుతా ఉంది, కాలుష్యం పెరుగుతూ ఉంది. రాష్ట్రంలోని అనేక చిన్న నగరాలకు కూడా ఔటర్ రింగ్ రోడ్లు, నగర వెలుపల బైపాస్ రోడ్లు నిర్మించబడతా ఉన్నాయి. అలాంటప్పుడు రాష్ట్రంలో 4వ అతిపెద్ద నగరమైన నెల్లూరుకు సమగ్ర ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు అత్యవసరం అధ్యక్ష. అందువల్ల నెల్లూరు నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళికతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.